హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ సేమియా పుడ్డింగ్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ సేమియా పుడ్డింగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. క్రీమ్గా అలాగే క్రిస్పీగా చల్లగా చాలా బాగుంటుంది. హెవీ స్వీట్గా కాకుండా ఉండటం వలన ఎంత తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ. కేవలం 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా సన్న సేమియాలు తీసుకుంటున్నాను. స్టవ్పై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి 1 కప్పు సన్న సేమియాలను వేసి హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. వీటిని ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని వేడి చల్లారనివ్వాలి. ఒక బౌల్లోకి 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసి ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ప్యాన్లో ఈ కప్పుతో 2 కప్పులు పాలు పోసి హై ఫ్లేమ్లో పాలను 1 పొంగు రానివ్వాలి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత జస్ట్ మరుగుతున్నప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసి అంతా ఒకసారి కలిపి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పొడిని చేసిన 3 యాలకులను వేసి కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనం ఇలా గరిటెను వేలితో అన్నప్పుడు ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ను ఆపేస్తున్నాను. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా బౌల్స్లో కానీ గ్లాసులో కానీ కొద్దిగా వేయించిన సన్న సేమియాలను వేసి పైన ప్రెస్ చేయాలి. దీనిపైన మిల్క్ మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ దీనిపైన ఈ విధంగా సన్న సేమియాలను వేసి కొద్దిగా మధ్యలో కట్ చేసిన పిస్తా, బాదం, జీడిపప్పులను ఇలా మనం ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవాలి. ఈ విధంగానే గ్లాసులో కూడా వేస్తున్నాను. వీటిని మనం ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ సేమియా పుడ్డింగ్ని మనం ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లగా ఈ సేమియా పుడ్డింగ్ తింటూ ఉంటే నోటికి క్రీమ్గా క్రిస్పీగా మధ్యలో డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటాయి. అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇంతేనండి రంజాన్ స్పెషల్ సేమియా పుడ్డింగ్ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలా తినే కొలది తినాలనిపిస్తుంది. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి. కేవలం 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ వేసవిలో చల్లగా సేమియా పుడ్డింగ్ని తినేయచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.